సార్ వైసీపీ రూలింగ్కి వచ్చి 5 years అయిపోయింది, ఇంకో తొందరలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ప్రజలు ఎలా ఉన్నారు, మీరేమనుకుంటున్నారు? రూలింగ్ ఇదే రాబోతుందా లేకపోతే ఏమైనా మారుతుందా? సార్ వ్యక్తిగతంగా జగన్ గారు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వచ్చారు. అందరం కూడా సహకరించాము. బట్ అవకాశం ఇచ్చిన తర్వాత అందరి జీవితాల్లో కూడా నాశనం కోరుకోండం. ఏ పరిస్థితుల్లో అంటే ఒక కార్మికుడు ఇల్లు కట్టుకోవడానికి, ఒక శ్రామికుడు కష్టపడ్డానికి ఏ విధంగా కూడా అక్కడ మట్టి కానీ ఇసుక కానీ ఏది కూడా దొరకడం లేదు. బట్ ఏంటంటే అదే కార్మికుడు మందు తాగాలన్నా సరే 150-200 అయిపోతుంది. బట్ ఏంటంటే చాలా విధంగా మంచిగా కోరుకున్న ప్రతి ఒక్కరు మినిమం 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్ మాత్రము చేంజ్ కోరుకోవాలని కోరుకుంటారు సార్. ధన్యవాదాలు. సో అంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి ప్రతి పేదవాడిని ఆదుకుంటామంటున్నారు. మరి ఆ సంక్షేమ పథకాలే మళ్ళీ మమ్మల్ని కాపాడుతాయి అంటున్నారు కదా, మరి మీరేమంటారు దాని గురించి? బట్ చేంజ్ సార్, సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా జీవితంలో నిలబడవు సార్. నాకు 200 ఇచ్చి నా భార్యకు 200 ఇచ్చి నా కాడ 150 కొట్టిస్తే అది సంక్షేమ పథకం కాదు సార్. ధన్యవాదాలు. ఇక్కడ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని గారు గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే, ఈసారి రాము గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కొడాలి నాని గారికి ఇంతవరకే అవకాశం ఇచ్చాం సార్. ఒకసారి అధికార పార్టీలోకి ఆయన వచ్చారు, ఎవరికి కూడా మేలు చేయలేదు. వాళ్ళ ఇంటికి కూడా స్థలం కూడా రోడ్డు వేసుకోలేకపోయారు. మాకు ఇంకేం సహకారం చేస్తారు సార్. ధన్యవాదాలు. రాము గారికి అంటారా? పక్కా రాము గారికి సార్. Please like and subscribe Eagle Andhra.